హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సబ్జీ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ మెన్యూ వ్లాగ్ అనుకోండి. ఇక టైం 6 అవుతుంది. ఇంకెప్పుడు వేడిగా ఏదైనా తిందాం అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అండ్ మమ్మీకి కూడా చేద్దామని చెప్పి ఇక్కడ మ్యాగీ స్టార్ట్ చేసినాను. ఇది టాప్ రామెన్ అండి. మనకి డీమార్ట్లో దొరుకుతుంది, బయట కూడా దొరుకుతుంది. ఇంకా మీరు ఎవరైనా చేసుకోవాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ గాజు వేసుకోలేదేమో అనుకోకండి, నా చేయి కట్ అయింది. 2 టైమ్స్ అదే చేతికి కట్ అయిందండి. చాలా 2-3 డేస్ పెయిన్ ఉంది. ఇంకా ఇక్కడైతే మమ్మీకి స్టార్ట్ చేశాను. వేరువేరేగా చేస్తున్నానండి, నార్మల్ వాటర్లోనే. బట్ మమ్మీకి సాల్ట్ కారం ఏమీ వేయకుండా ఓన్లీ వాళ్ళు ఇస్తారు కదా ఆ మసాలా ఒక్కటే వేసి ఇంక మమ్మీకి చేసిస్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది, ఏం చేస్తుందో తెలీదు. బట్ చూడాలి. నేను నార్మల్గా ఫోన్ చూసుకుంటా అని చెప్పేసి వచ్చేసాను, తెలీదు మమ్మీకి. ఇంక ఇక్కడైతే అయిపోయింది, మమ్మీకి వెళ్ళి ఇచ్చేద్దాం పదండి. ఇంకా మమ్మీ చూసారా సీరియస్గా టీవీ చూస్తుంది. ఇంకా పిలిచాను, ఇంకా పక్కన పెట్టేశాను మమ్మీకి కనిపించకుండా. ఏం చేస్తున్నావు మమ్మీ అంటే టీవీ చూస్తున్నాను అంటుంది. ఇంకా మమ్మీ అప్పటికీ చూడలేదు. చూసారా ఇక్కడ ఏం అడుగుతున్నానంటే టీవీ సౌండ్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమైనా తింటావా అని చెప్పి అడుగుతున్నాను. అంటుంది. ఇంకా సడన్గా చూపించేసరికి షాక్ అయిపోయింది. కింద పట్టేసుకుంటుంది. వేడిగా ఉంది మమ్మీ అంటే, అబ్బా ఎప్పుడు చేసావు, కనీసం చెప్పలేదు అంటుంది. మరి చెప్పకుండా ఇస్తేనే కదండి సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇంకా అయితే మమ్మీ తినేశారు. ఇంకా నైట్కి ఏం వద్దని కూడా చెప్పేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి చేస్తున్నాను. ఇంకా లైట్గా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేస్తున్నాను. ఆయన కొంచెం లైట్గానే తింటారండి, అందుకని చెప్పేసి అవన్నీ వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేసాను. ఆయన కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. యాక్చువల్గా ఎగ్ వేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఆ రోజు ఫ్రైడే మా హస్బెండ్ తింటారు కానీ ఇంకా చేయలేదు. ఇంట్లో అయితే ఫ్రైడే ఇంకా నేను కుక్ చేయనండి. ఆయన ఏమైనా తినాలి అనుకుంటే బయట ఏమైనా తెచ్చుకోవడమో లేకపోతే ఏమైనా ఆర్డర్ పెట్టుకొని అలా తినడం తప్పించి నేను ఇంట్లో కుక్ చేయడం మానేశాను. ఇంకా నేను కూడా ఫ్రైడే మానేశాను నాన్ వెజ్ తినడం. ఇంకా ఇచ్చిన తర్వాత నా కోసం చేసుకుంటున్నాను. అక్కడ నేను ఇంకొంచెం కారంగా తినాలని ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా పని అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఫోన్ చూస్తూ ఏమైనా పెట్టుకొని ఇంకా తినేస్తాను. చూసారా ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో, వాళ్ళిద్దరికన్నా నాది ఇంకా కలర్ఫుల్ ఉంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఈరోజు మినీ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.